అందుకనే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున అలాంటి కూటమి నాయకత్వాన్ని మీరందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. అలాంటి కూటమి ప్రభుత్వానికి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కూటమి ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అది అనివార్యమైంది కాబట్టి, ఆ రోజున ఆ రకంగా వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఓటేయమని కోరటమో లేకపోతే మీ ఆశీస్సులో సహకారం సహాయం అడగటం అనేది అది నా బాధ్యత. కానీ అంతకంటే మీకు ఇంకొక బాధ్యత ఉంది. ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మన ప్రభుత్వానికి, మన యొక్క మంచి ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మరొకసారి మనం మద్దతు పలకాలి. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే దాన్ని విజయంగా మార్చుకొని ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ముఖ్యంగా ఈ రోజున మేము ఇద్దరం కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజున మా ఎన్నిక వచ్చినప్పుడు మరి నేను నిజంగానే ఈ రకంగా నాకు ఎమ్మెల్సీ ఇస్తారు లేకపోతే ఎమ్మెల్సీలో పోటీ చేయాల్సి వస్తుంది నేను అనుకోలేదు. కానీ పిలిచి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎవరికన్నా పదవి ఇచ్చారంటే అది ముందుగా నాకే అనౌన్స్ చేశారు. కార్పొరేషన్ల కంటే లేకపోతే ఇంకోటి కంటే ఆ గౌరవం ఇచ్చినందుకు ఒక సీనియర్ సభ్యుడిగా నాకు ఆ గౌరవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకత్వం నాకు దక్కినందుకు కూటమికి నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున ఒక నియోజకవర్గానికో ఒక వర్గానికో లేకపోతే ఒక రాజకీయంగా ఎదిగాను. కానీ రాష్ట్రంలో ఈ రోజున 33 నియోజకవర్గాల్లో నాకు నామినేషన్ వేసే రోజు అనిపించింది. వీళ్ళందరూ వచ్చి నాకు సంఘీభావం తెలిపిన తర్వాత నాలో ఎక్కడన్నా కాస్త అక్కడక్కడ మలినం ఏదైనా ఉంటే అది కడుక్కోవాలని అనిపించింది నాకు. నేనే ఓ పవిత్రంగా బతకాలి, వీళ్ళందరినీ గౌరవించాలి, వీళ్ళందరూ కూడా నా కోసం ఎంత వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు, ఇంతమంది నాకు మద్దతు పలుకుతా ఉన్నటువంటి ఒక గొప్ప దృశ్యాన్ని నేను కాంచిన తర్వాత నాకు రాజకీయాలలో ఇంకొద్దిగా బాధ్యత పెరిగింది. రాజకీయాల పట్ల ప్రభావితం మరింత బాధ్యతతో కూడినటువంటి రాజకీయాల్లో నేను కొనసాగాలని చెప్పి నాకు అనిపించింది. అలాంటి సన్నివేశంలో మరి నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇన్ని ఓట్లు చేర్చమని నేను అడగల. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో అక్కడ నేను ఎందుకంటే పట్టణంలో ఎక్కువ చేర్చాలని నేను ప్రయత్నించాను. ఆ రకంగా నేను అక్కడున్న వాళ్ళు ఎందుకంటే మొట్టమొదటిసారిగా గెలిచిన అభ్యర్థి, ఆ అమ్మాయి కూడా లేడీ, వాళ్ళకి రాజకీయం అంత అవగాహన ఉండదో అని చెప్పి పట్టుదలగా అక్కడ 30,000 చేరిస్తే తర్వాత రెండో స్థానంలో ఈ 33 నియోజకవర్గాల్లో మరి మన తెనాలి ఉండటం అనేది నేను గర్వపడతా ఉన్నా. మీలో ఉన్న నా మీద ఉన్న గౌరవం, పార్టీ మీద ఉన్న పట్టుదల, మీకున్న మరి కసి నిజంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికల్లో ఓట్లు చేర్చాం. తొలి విడతగా నేను ఈ ఓట్లు ప్రసవనం జరుగుతూ ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు కనపడ్డాడు. వెంకయ్యనాయుడు గారు అన్నాడు, రాజా నేను 9 ఎలక్షన్స్ చేశాను, మండల ఎలక్షన్స్, జూపూడి అగ్నారాయణకి 3 సార్లు, అదేవిధంగా మాధవాళ్ళ నాన్నకి 2 సార్లు, ఇట్లా అని చెప్పుకుంటా వస్తూ అసలు నీకు ఎలక్షన్స్లో నువ్వు ఓట్లని నమోదు చేసుకోవటంలోనే సగం ఎలక్షన్లు అయిపోతాయా, ఆ రకంగా నువ్వు ప్రభావితం అయ్యి నువ్వు ఎలక్షన్లో ఓట్లని నమోదు చేసుకో అని చెప్పాడు. అది కూడా ఒక గొప్ప విషయం. 3,50,000 ఓట్లు ఇంతవరకు ఎప్పుడు కూడా పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా ఓటర్లను నమోదు చేయటం అనేది ఇది 2 లక్షల కంటే ఎప్పుడు చేయట్లా. అంటే దాదాపు 45% ఓట్లని చేర్చినటువంటి ఘనత మీకే దక్కిద్దని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ 23,000 ఓట్లను చేర్చడం ఒక ఎత్తు అయితే 23,000 ఓట్లను పోల్ చేయించుకోవడం కూడా అది మీ బాధ్యత. నేను మీ బాధ్యతని నేను ఎప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే మా బీటీ నాయుడు గారు వచ్చి మమ్మల్ని రోజు ఏందయ్యా మీరు అని నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అందుకనే మరి ఏమనుకున్నాడేమో, నేనైతే మీటింగ్ పెట్టేవాడిని కాదు. మనోహర్ గారికి మరి ఎందుకు పెట్టాలనిపించిందో నాకు తెలియదు. కానీ మీ అందరినీ చూసే అదృష్టం నాకు కల్పించిన మనోహర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి ఆ రకంగా మనోహర్ గారు మరి ఎందుకు మనసులో ఆయనకి మరి ఇట్లా మీటింగ్ పెట్టాలని అనిపించిందో కేవలం ఆయన యొక్క ప్రోద్బలంతో ఈ మీటింగ్ జరపాలని చెప్పి అనుకోవటం, మీటింగ్ పెట్టడం. నేనేంటంటే ఇంకా నేను తెనాలి రానని కూడా చెప్పాను మొన్న మీటింగ్ జరిగిన తర్వాత.
నేను రాను, మీరు ఎలక్షన్ జాగ్రత్త చేసుకోండి, నేను మిగతా చోట్ల తిరుగుతానని చెప్పి నేను పూర్తిగా మిగతా చోట్ల కేంద్రీకృతం అయ్యి నేను పనిచేసుకుంటా ఉన్నాను. అది కాకుండా మనోహర్ గారు కూడా మళ్ళీ రాజాగారు మధ్యలో ఇంకో మీటింగ్ పెట్టాలంటే గుంటూరులో మీటింగ్ పెడదామా, ఎక్కడ పెడదామా ఆలోచించి చెప్పండి, మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న జనసేన నాయకులను అందరినీ పిలుస్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగా మన గుంటూరులో కదండి పెడితే, ఎందుకంటే గుంటూరులో ఆల్రెడీ 2 మీటింగులు బీజేపీలో మన జయప్రకాష్ ఆధ్వర్యం వీళ్ళ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మరి మన మీటింగు కృష్ణా జిల్లాలో పెడితే బాగుంటుందంటే ఓకే, ఏం ప్రాబ్లం లేదు రాజాగారు పెట్టేద్దామని చెప్పి అక్కడ కూడా బ్రహ్మాండంగా మరి దాదాపు 2-3 వేల మంది జనసేన సైనికులు వచ్చి, మరి వీర మహిళలు వచ్చి ఆ రోజున బ్రహ్మాండంగా మరి దుర్గేష్ గారు ఆ రోజున చాలా బ్రహ్మాండమైన స్పీచ్ మనోహర్ గారు, నేను ఫస్ట్ టైం అంత పర్ఫెక్ట్ అంత క్లారిటీతో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారంటే చాలా చాలా పద్ధతిగా చాలా గౌరవమైనటువంటి రాజకీయ స్పీచ్ని ఇచ్చినటువంటి సందర్భం ఆ సందర్భం అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం, చాలా గౌరవం కూడా అనిపించింది ఆ రోజున. ఆయన ఆ విధమైనటువంటి కూటమి నాయకత్వాన్ని సమర్థించుకుంటూ సంఘీభావం తెలుపుకుంటూ ఈ నాయకత్వం వల్ల ఏం జరగబోతా ఉంది, ఎట్లా జరగబోతా ఉంది, ఏం చేయాలని అనుకుంటా ఉన్నాం, ఏం సాధించగలుగుతాం అనుకుంటున్నాం, ఏం సాధించబోతున్నాం అని చెప్పే దాంట్లో కృతకృత్యుడయ్యాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఆ రోజున. ఆ రకంగా ఎక్కడికక్కడ ఇది మన కాంబినేషన్లో నాకు మద్దతు పలుకుతూ అనేక సభలు మరి ఆయన స్వయంగా రావటం, ఆయన స్వయంగా మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి బ్రహ్మాండంగా మరి సందేశాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ఒక ఊపు ఒక 5-6 రోజుల నుంచి ఎక్కడ చూసినా రోడ్ల మీదే ఉంటున్నారు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరూ కూడా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ప్రభుత్వం యొక్క ఈరోజు నా గెలుపు ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రగతికి నిదర్శనం, ప్రభుత్వం యొక్క అభివృద్ధికి నిదర్శనం. కానీ మనసులో ఏమనిపించిందంటే ఆహా, నా కోసం వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు అనే సంతోషం, ఆనందం, మరి ఆనందంతో కూడినటువంటి ఒక రకమైనటువంటి అనుభూతి, అది భాషలోనో భావంతో కూడా చెప్పలేనటువంటి అనుభూతి చెందుతా ఉన్నాను. మరి భగవంతుడు నాకు ఈ సక్సెస్ అనేది మరింత బాధ్యతతో కూడినటువంటి ఈ రోజున రాజకీయ వ్యవహారాలు చూడాలనే భావన, ఈ పార్టీ ఈ కూటమి పలు సంవత్సరాలు ఇదే రకంగా కొనసాగాలని చెప్పి మన యొక్క కూటమి నాయకత్వంలో ఓటు చీలకుండా కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా సమస్యలు ఎన్నొచ్చినా ఈ రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చూసుకుంటే కేంద్రం పూర్తిగా మనకు సహకరిస్తూ ఉంది. అదే సహకారం మాకు ఈ 5 ఏళ్ళు ఇస్తే గానీ ఊరట తీరదు అని చెప్పి మాకు ఓట బావిలో నుంచి రాట్లా మీరు బయట నుంచి పంపు చేయాల్సిందే, ఆ పంపు చేసే కార్యక్రమం ఆపకుండా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేలాగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రకంగా పార్టీని ఒక రకంగా వెళ్తా ఉంటుంటే ఏమనిపిస్తా ఉందంటే క్లాసు మాసు కలిసి నడుస్తున్నట్టుగా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల దగ్గరికి వెళ్తా ఉంటుంటే మాస్లోకి వెళ్తా ఉంది. ఇంకో పక్కన వరల్డ్ ఎకనామిక్ ఫారంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటుంటే ఈ రాష్ట్రం యొక్క ఔన్నత్యం గురించి, రాష్ట్రం యొక్క ఏ రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని చెప్పి ఒక రాజనీతిజ్ఞుడిగా ఆయన కనపడతా ఉన్నాడు. కింద స్థాయిలో ఉన్నటువంటి మాస్ని ఆకట్టుకునేలాగా ఈ రోజున ఈ పార్టీకి అజరామంగా కొనసాగేలాగా ఈ కూటమి నాయకత్వం కనపడతా ఉంది. ఈ దృశ్యాన్ని ఇది ఎప్పుడు కూడా ఈ దృశ్యం మనకి పర్మనెంట్ గా కంటిన్యూ అయ్యేలాగా మనం కూడా ఆ రకంగా సహకరించుకుంటూ కింద స్థాయిలో ఒకరికొకరం సహకరించుకుంటూ ఇది మనది అనే భావం మూకుమ్మడిగా ఏ రకమైనటువంటి సంగమానికి గంగా యమున సరస్వతికి ఏ రకమైనటువంటి పవిత్రత చేకూరుద్దో అలాంటి పవిత్రతతో కూడినటువంటి ఈ యొక్క సంగమాన్ని మనం కొనసాగించాలని చెప్పి ఆ సంగమంలో మనందరం భాగస్వాములైనందుకు గర్వపడాలి. ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఎప్పుడు గర్వపడతాను. ఎందుకంటే తలెత్తుకొని మాట్లాడే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, అన్న నందమూరి నాయకత్వం కానీ, అదే రకంగా ఈ రోజున కూటమి నాయకత్వం కూడా మనం ఎవరికి మాట్లాడాల్సిన అవసరం లేదు. తలెత్తే ఈ కూటమిని కాపాడుకుంటూ ముందుకు సాగాలని, ఆ సాగే దాంట్లో ఈ ఎన్నిక మీ ముందర ఉంది. దీన్ని గురించి నాకేమీ ఇది లేదు కానీ మన ప్రతిష్ట గౌరవానికి భంగం లేకుండా ఈ ఎన్నికని జరిపించగలిగిన శక్తి సమర్థత మీకే ఉంది. దాన్ని మరొకసారి నిరూపించమని చెప్పి కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను చాలా చాలా ఎమోషనల్గా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మరి అది ఎప్పుడు కూడా నాకు చెదరని స్వప్నం, అది నా హృదయానికే తెలుసు ఆ యొక్క విలువ. మీ అందరి వల్ల నేను, మీ అందరి ఎంతమంది నాకు కార్యకర్తలు ఉన్నారు, మీ అందరి వల్ల నేను ఇంత వాడిని అయ్యానని చెప్పి అనుకుంటాను, కానీ నా వల్ల నేను ఎప్పుడు అయ్యానని ఎప్పుడు అనుకోను. అందుకే మీలోనే ఉంటా, మీతోనే ఉంటా నా జీవితం అని చెప్పి సెలవు తీసుకుంటాను.